దయచేసి కొంచెం ఈ వీడియో చేయడం ఆలస్యం అయి ఉండొచ్చు. వచ్చే ఏటనైనా కొంత పూర్తి స్థాయిలో కాకుండా కొంత అయినా దేవుడి పట్ల నిబద్ధతతోటి కొంచెం గౌరవ మర్యాదలతోటి ధర్మానికి గౌరవం ఇస్తూ ఉంటారని అందరినీ కోరుకుంటున్నాను. గణనాథుడు వెళ్ళిపోయేటప్పుడు చాలామంది ఇక గుండె పగిలిపోతూ ఉంటారు. వినాయక చవితిలో కొందరు ముస్లిం సోదరులు, కొందరు క్రైస్తవ సోదరులు కూడా మత భేద విభేదాలు లేకుండా పాల్గొంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు అది ధర్మానికి, అది దేవుడికి, మనం మొక్కే మొక్కులకు చేసే పూజలకు కూడా అది విరుద్ధం. ఎక్కడో 1894 మొదలైన ఈ పండుగ నేటికి ఇంత ఘనంగా కొనసాగడం అనేది కానీ దరిద్రము ఏంటంటే ఇవాళ నా వినాయకుడు ఏమైపోయిండు, పుష్పరాజ్ అయిపోయిండు. నా వినాయకుడు ఏమైపోయిండు, గబ్బర్ సింగ్ అయిపోయిండు. నా వినాయకుడు ఏమైపోయిండు, బాహుబలి అయిపోయిండు. మనం నిమజ్జనం టైంలో పోతాం, నీళ్ళల్లో వేస్తాం, బాగానే ఉంటుంది. ఇక దేవుణ్ణి నిమజ్జనం అప్పుడు మాత్రం మంచిగా మందు తాగాలి, మటన్ తినాలి, దేవుని ముంగట ఎగరాలి. నమస్తే, నేను మీ సింహాద్రి. వెల్కమ్ టు మక్కీకి మక్కీ వాజిబు వార్తలు. అందరికీ వినాయక చవితి అంటే ఇండియాలో ఒక ఎమోషన్. నవరాత్రులు పూజించుకొని విఘ్నేశ్వరుణ్ణి ఆ తర్వాత నిమజ్జనం చేసి వారి యొక్క భావోద్వేగానికి గురవుతూ ఉంటారు, వాళ్ళ యొక్క బాధలను వ్యక్తం చేస్తూ ఉంటారు. గణనాథుడు వెళ్ళిపోయేటప్పుడు చాలామంది ఇక గుండె పగిలిపోతూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇండియాలో విశేషము ఏంటంటే ఈ యొక్క గణేశుడి ఉత్సవాలలో, ఈ వినాయక చవితిలో కొందరు ముస్లిం సోదరులు, కొందరు క్రైస్తవ సోదరులు కూడా మత భేద విభేదాలు లేకుండా పాల్గొంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు మన రామ్నగర్లోని సిద్దికి ఉన్నాడు, అట్లా చాలామంది ఉన్నారు. అయితే ఈ వినాయక చవితి మన అందరం ప్రతి ఏటా జరుపుకుంటూనే ఉంటాం. 9 రోజులు పూజలు చేసుకుంటాం, తర్వాత నిమజ్జనం చేస్తాం, సంతోషంగా మళ్ళీ చేస్తాం. ఇదంతా రొటీన్. అయితే అప్పుడప్పుడు కొందరు చెప్తూ ఉంటారు, మనం ఏదో ఒక చోట ఎప్పుడోసారి వింటూనే ఉంటాం వినాయక చవితి వచ్చినప్పుడల్లా. ఇదంతా వినాయక చవితిని ప్రారంభించిందే బాలగంగాధర్ తిలక్ గారు. అసలు ఆ రోజుల్లో భారతదేశంలోని వ్యక్తులందరికీ కూడా ఒక ఆంక్షలు, ఒక హద్దులు ఉండేవి బ్రిటిష్ వారి చేతిలో. అందరినీ ఏకం చేయడానికి, అందరు కలవడానికి ఈ వినాయక చవితిని ఇంటి నుంచి వీధి నుంచి పట్టణానికి తీసుకువచ్చి అందరినీ కూడా ఏకం చేసి అందరితో మాట్లాడి మమేకమై ఈ యొక్క యూనిటీని పెంచే కార్యక్రమంగానే బాలగంగాధర్ తిలక్ గారు ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను జరపడానికి ఆయన దీనంతటికి కూడా కారణమయ్యాడు, తెరలేపాడు. 1894లో ఇది పూణేలో ప్రారంభమైంది. ఇది అందరికీ కూడా తెలిసిందే. అయితే చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, హిందూ సోదరులే చాలా వరకు చెప్తూ ఉంటారు, సనాతన ధర్మం చాలా గొప్పదని, సనాతన ధర్మం చాలా మంచిదని, చాలా ఘనంగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు సంతోషం అనిపిస్తుంది. అంటే మనం కూడా హిందుత్వంలో, ఆ హిందూ మతంలో భాగమైనందుకు సరే, ఇట్స్ ఫైన్, అంతవరకు బాగుంది. మరి స్వాతంత్ర ఉద్యమంలో అందరినీ ఏకం చేయడానికి కారణమైన ఈ వినాయక చవితి నవరాత్రోత్సవాలు అనేవి నేడు సనాతన ధర్మంలో ఒక ముఖ్య పాత్ర వహిస్తూ హిందువుల్లో ప్రతి ఏటా ఒక ఎనర్జీని, ఒక సంతోషాన్ని నింపే ఒక కార్యక్రమంగా ప్రతిరోజు ఆ దేవుడిని ప్రతిష్ఠించడం అనేది రావడం, ప్రతి ఏటా జరగడం అనేది చాలా సంతోషదాయకంగా. అక్కడెక్కడో 1894 మొదలైన ఈ పండుగ నేటికి ఇంత ఘనంగా కొనసాగడం అనేది చాలా విశేషం, చాలా అద్భుతం అని చెప్పొచ్చు. కాకపోతే ఒక దౌర్భాగ్యం ఏంటి అంటే, అసలు నేను ఈ వీడియో చేయడానికి అసలు కారణం ఏంటంటే, నా వినాయకుడులానే ఉంటే బాగుంటుండే. వినాయకుడు 9 రోజులు పూజల వరకు ఉంటే బాగుంటుండే, అది చాలా సంతోషం అక్కడి వరకు ఉంటే. కానీ దరిద్రము ఏంటంటే ఇవాళ నా వినాయకుడు ఏమైపోయిండు, పుష్పరాజ్ అయిపోయిండు.
నా వినాయకుడు ఏమైపోయాడు? గబ్బర్ సింగ్ అయిపోయాడు. నా వినాయకుడు ఏమైపోయాడు? బాహుబలి అయిపోయాడు. ఇది మన భక్తి కాస్త ట్రెండ్ అయిపోయింది. ఆ ట్రెండ్ కాస్త సోషల్ మీడియాలో లైకుల కోసమా, షేర్ల కోసమా, లేకపోతే గల్లీల్లో ఇక ఒక యూనిక్గా ఉండడం ప్రత్యేకత కోసమా, లేకపోతే పేరు కోసమా, మరి తయారు చేసేటోళ్ళు బిజినెస్ కోసమా, లేకపోతే ఈ కొనేటోళ్ళు ఎచ్చిడికి ఆ కావురానికి తెలియదు. కానీ దయచేసి ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్ కూడా చెప్తూ ఉంటుంది, హిందూ ధర్మం పైన కావచ్చు, హిందుత్వం పైన కావచ్చు, చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, కొన్ని స్టేట్ గవర్నమెంట్ కావచ్చు మాట్లాడుతూ ఉంటాయి. మాట్లాడడం అంటే కొన్ని విషయాలు రాజకీయ అంశాలు వచ్చినప్పుడు ఆ రాజకీయ ప్రచారం ఉంది కదా. నిజంగా ధర్మం పట్ల, ఈ యొక్క హిందుత్వం పట్ల, ఏ మతం పట్ల అయినా సరే మనకు గౌరవం ఉంటే, ప్రేమ ఉంటే దాన్ని కాపాడాలనుకుంటే ఇటువంటి విషయాలను కూడా ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకురావాలి. దేవుడిని దేవుడిలాగానే ఉంచండి రా, దేవుడిని బ్యాట్స్మెన్లను చేయకండి, దేవుడిని సినిమా హీరోలను చేయకండి అని చెప్పాలి. ఎందుకంటే అది ధర్మానికి, అది దేవుడికి, మనం మొక్కే మొక్కులకు, చేసే పూజలకు కూడా అది విరుద్ధం. నువ్వు గబ్బర్ సింగ్ లాగా దేవుడికి గెటప్ వేసుకొచ్చి తీసుకొచ్చి 9 రోజులు పూజ చేస్తే దేవుడికైనా మంచిగా అనిపిస్తుందా? భక్తితోటి మట్టి వినాయకుడు, చిన్న వినాయకుడిని పెట్టుకొని పూజించినా కూడా అది భక్తే భయ్. ఇవాళ అంటే వ్యాపారం కోసం, బిజినెస్ కోసం తయారు చేస్తూ ఉంటారు. మనం ఎట్లా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం? దయచేసి ఇటువంటి వాటిని, ఇటువంటి కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయకండి. ధర్మాన్ని కాపాడుకోవాలంటే దానికి కొన్ని నీతి నియమాలు అనేవి ఉంటాయి. మనం ఎప్పుడు కూడా ఆ లైన్ క్రాస్ అవ్వకుండా, ఆ లైన్ లోపే, అండర్ ద లైన్ ఉన్నప్పుడే ఆ ధర్మానికి ఒక పేరు, ఒక మర్యాద అనేది ఉంటుంది. ఆ మర్యాద తప్పిన వాళ్ళం, ఆ గౌరవం తప్పిన వాళ్ళం అవుతాం మనం. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్గా ఇంకో విషయం ఏంటంటే, ఈ వినాయక చవితికి ఈ వినాయకులను ఈ వ్యాపారం కోసం వాళ్ళు అట్లా రకరకాలుగా తయారు చేస్తుంటే మనం ఎంకరేజ్ చేయడం ఒకటైతే, ఇక రెండోది, ఇక మనం నిమజ్జనం టైంలో పోతాం, నీళ్ళల్లో వేస్తాం, బాగానే ఉంటుంది. నీళ్ళల్లో వేస్తే బాగానే ఉంటుంది. కాస్త ఒక 10 అడుగులు దూరం పోయినా సరే, కొంచెం ఆలస్యమైనా సరే, 10 రూపాయలు పోయినా సరే పెట్టిండ్రు కదా, దేవుని ప్రతిష్ఠించినప్పుడు ఆ బాధను మోయండి, ఆ బరువును మోయండి, దాన్ని ప్రేమగా తీసుకోండి, బాధ బరువు అనుకోకుండా. ఎందుకు అంటే చెప్తున్నా అంటే, దగ్గర ఉంటుంది, 10 కిలోమీటర్లు లోడ్ పోవాలరా, 2 కిలోమీటర్లు పోతే అయిపోయి ఆడ మురికి కాలువలు వేద్దాం అనుకుంటారు. 9 రోజులు మంచిగానే మొక్కుతారు, మంచిగానే పూజలు చేస్తారు, దేవునికి దండాలు పెట్టుకుంటారు, పండ్లు ఫలాలు అన్నీ పెట్టుకొని, ప్రసాదాలు పెట్టుకొని నిష్ఠతోటి ఉంటారు. ఇక దేవుణ్ణి నిమజ్జనం అప్పుడు మాత్రం మంచిగా మందు తాగాలి, మటన్ తినాలి, దేవుని ముంగట ఎగరాలి. అంటే ఇక నిమజ్జనం టైంకి వచ్చేసరికి దేవుడు కాడు. నిమజ్జనం వరకు ఈ 9 రోజులు నవరాత్రి పూజల్లో ఉండే దేవుడు శాకాహారి అవుతాడు. దేవుణ్ణి నిమజ్జనం చేసే ఆ యొక్క ప్రక్రియలో దేవుడు మాంసాహారి అవుతాడు. బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరు కూడా దయచేసి ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. తాగుండ్రి, తినుండ్రి. తెలంగాణలో ఇక తాగుడు వ్యసనం కాదు, అది సాంప్రదాయం అని చెప్తా ఉంటారు కదా. ఆ సాంప్రదాయాన్ని మీరు కొనసాగించుంటారు. కానీ ఎప్పుడు దయచేసి దేవుడి నిమజ్జనం పూర్తయిన తర్వాత మీ ఇళ్ళల్లోకి వచ్చి ఓ మీటింగ్ పెట్టుకొని 10 మంది గుమిగూడి కాటన్ బీర్లు తెచ్చుకుంటారా, లేకపోతే 10 ఫుల్ బాటిల్ తెచ్చుకొని కూర్చొని తినుండ్రి, తాగుండ్రి. తాగి వచ్చే దేవుడిని ఎత్తి వాడు ట్రాక్టర్లో పెడతాడు. మటన్ తినొచ్చి వాడు దేవుడు ముంగట పులిగోర తినుకుంటా డ్యాన్సులు చేస్తాడు. ఓ ట్రాక్టర్లో దేవుని పెడితే ట్రాక్టర్ వెనకాల మందు తాగుతారు, ముందుకు వచ్చి డ్యాన్స్ చేస్తారు. దయచేసి ఇవన్నీ కూడా ఆ దేవుడికి, ఆ పూజలకు, ఈ ధర్మానికి, హిందుత్వానికి వ్యతిరేకం. ఇటువంటి కార్యకలాపాలకు దయచేసి ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయకండి, ప్రేరేపించకండి. ఈవెన్ ఎవరైతే ముస్లింలు, క్రైస్తవులు, ఈ సోదరులు ఉన్నారో అందరు కాదు, పాల్గొన్న 100లో ఒక్కడు పాల్గొన్నా సరే ఆ ఒక్కడు కూడా నిష్ఠతోటి ఉంటా ఉన్నాడు. మరి మనం ఎందుకు ఉండలేకపోతా ఉన్నాం మన ధర్మం కోసం అనేది ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి కొంచెం ఈ వీడియో చేయడం ఆలస్యం అయి ఉండొచ్చు. వచ్చే ఏటనైనా కొంత, పూర్తి స్థాయిలో కాకుండా కొంత అయినా దేవుడి పట్ల నిబద్ధతతోటి, కొంచెం గౌరవ మర్యాదలతోటి ధర్మానికి గౌరవం ఇస్తూ ఉంటారని అందరినీ కోరుకుంటున్నాను.